పార్టీలో పదవుల పంచాయతీ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా పోటీ చేస్తారో మనకందరికీ తెలిసింది. పుసుక్కున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారంటే ఇక మంత్రి పదవి కోసం అయితే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక సీనియర్ నాయకులు అయితే ఏకంగా సీఎం కుర్చీ లాక్కోవడానికే ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అలా లోక్సభ ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఇక రాజ్యసభపై గురి పెడతాడు. అలా రాజ్యసభలో కూడా ఓడిపోయారంటే ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి, అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసి ఎలాగైనా శాసన మండలిలో అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. అడుగు పెట్టిన తర్వాత ఏమో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడేమో కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం అయితే ప్రయత్నాలు చేశారు. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం, ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులైతే పోటీ మీద పోటీ పడుతుంటారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇట రాష్ట్ర పార్టీ నాయకులపై, అలాగే ఏకంగా జాతీయ అధిష్టానంపై కూడా నేతలు ఫైర్ అవుతూ వస్తుంటారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అది కూడా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నుండి. జగ్గారెడ్డి గారు ఏ రకంగా గతంలో పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారో మనం అంతా చూసాం. ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేస్లో నేను కూడా ఉన్నాను అని ఎన్నోసార్లు జగ్గారెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి జగ్గారెడ్డి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చే ప్రాధాన్యతతో తృప్తిగా ఉన్నానని, ఎమ్మెల్సీ పదవి నాకు రావాలి అని ఎవరిని అడగలేదు, అడగబోను కూడా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కామెంట్ చేశారు. తనకు బదులుగా కమ్మ సామాజిక వర్గానికి 30 ఏళ్లుగా ఎలాంటి పదవి లేకుండా అండగా నిలబడిన కుసుమ కుమార్, 30 ఏళ్లుగా గాంధీ భవన్ కు సేవలు చేస్తున్నటువంటి కుమార్ రావులకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే బాగుంటుంది అని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియాతో చిట్చాట్ చేశారు. సంగారెడ్డిలో ఓటమి వల్లే తన భార్య నిర్మలకు కార్పొరేషన్ అయ్యే అవకాశం వచ్చిందన్నారు. 30 ఏళ్లుగా ఎలాంటి పదవి లేకుండా ఉన్న వ్యక్తి జట్టి కుసుమ కుమార్ కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి అని సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రుల ఉత్తమ్ దృష్టికి ఆయన తీసుకువెళ్తానని, మరోసారి కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పేసి జగ్గారెడ్డి గారు అయితే చెప్పారు. అలాగే హైదరాబాద్ లో సెటిలర్స్ కు అవకాశం ఇస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో కలిసి రావచ్చన్నారు. ఉత్తమ్ పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు కుసుమ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారని, ఉత్తమ్ నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన రేవంత్ సీఎం, అలాగే పొన్నం మంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఇలా మొత్తానికి జగ్గారెడ్డి ఏకంగా ఎమ్మెల్సీ పదవిని వద్దనుకోవడం, మరొక వ్యక్తిని సూచించడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో అధ్యక్ష పదవి కోసం, సీఎం కుర్చీ కోసం బలంగా పోటీ పడిన జగ్గారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా లేకున్నా సరే కానీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా వద్దు అని చెప్పేసి ఈ రకంగా కామెంట్లు చేయడం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. ఇంతకీ జగ్గారెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అయితే గుసగుసలాడుతున్నారు.